హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజైతే చపాతీ అందులోకైతే కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. సో నేనైతే చేత్తోనే చేస్తున్నానండి ప్రాసెస్ అంతా. సో చూస్తున్నారు కదండి, మొత్తం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేశాక కూడా మొత్తం అంతా కలిపేసుకొని అందులో వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం పిండి అయితే కలుపుకోవాలండి. సో పిండి అంతా కూడా ఇంత సాఫ్ట్గా వచ్చే వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ కొంచెం అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. దీనికోసం కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలండి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మెంతులు అయితే వేయాలండి. మెంతులు అయితే ఒక 4-5 వేయండి చాలు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే మినప్పప్పు కూడా వేసుకొని ఒకసారి వీటంతటిని కూడా కలిపేసుకోవాలండి. ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయలు అయితే వేసి ఒకసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే ముందుగా యాడ్ చేసేస్తున్నానండి. సో సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. సో పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని అందులో నేను పచ్చిమిరపకాయ వేయడం మర్చిపోయానండి. సో అందుకని లాస్ట్లో అయితే పచ్చిమిరపకాయ వేసాను. ఇప్పుడు శనగపిండి ఉండలు లేకుండా మనం ఒకసారి కలిపేసుకుందామండి. సో చూసారు కదండి, ఇలా కలిపేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ చూసారు కదండి, ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు అందులోకి నాకైతే కప్పున్నర వాటర్ అయితే పడిందండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఇప్పుడు వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడే మనం ఇందులో అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో అల్లం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే మరగనిద్దామండి. చూసారు కదండి, ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులో ఒక బంగాళదుంప అయితే నేను ముందుగా ఉడకబెట్టుకొని పీల్ తీసేసుకొని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. ఇప్పుడు చూసారు కదండి, ఇలాగ దగ్గర పడిన తర్వాత మనం ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే అందులో వేసేసుకోవాలండి. నిమ్మరసం అనేది మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని మనమైతే దీన్ని పక్కకి తీసేసుకుందామండి. ఇప్పుడు మా పాప అయితే చపాతీ చూసారు కదండి ఎలా చేసేస్తుందో. మా పాప నేనైతే చపాతీ చేయడం ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ అనేది వేసేసుకొని అలాగే కర్రీ వేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉందండి. క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.